కొనుక్కోలేక వడ్లు పండించిన వడ్లు రోడ్ల మీద కుప్పలు పోసి పెట్టినరు, కొంటలేరు. లేకపోతే కొన్న తర్వాత ధాన్యం కేంద్రంలో తడిచిపోతున్నాయి, డబ్బులు రావట్లేవు అంటే ఒక వరి కేంద్రాన్నైనా ముఖ్యమంత్రి విజిట్ చేసిండా? దయచేసి నేను మీడియా మిత్రులు ఆలోచించాలని చెప్పని కోరుతున్నా, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. అన్నమో రామచంద్ర అని చెప్పని రైతులు ఏడుస్తా ఉన్నారు, ఇవాళ మా వరి పంట నాశనం అయిపోయిందని చెప్పని, మా వడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి అని చెప్పని. 5 సార్లు అందాల పోటీలో పోయి అందగత్తలను చూడడం కోసం టైం స్పెండ్ చేయగలిగినట్టుగా రేవంత్ రెడ్డి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తా ఉన్నాయి, వడ్లు తడిచిపోతున్నాయి. ఒక ధాన్య కేంద్రాన్నైనా ఒక రైతునైనా పరామర్శించడానికి మనసు లేదు, ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇక అందాల పోటీలైనా చక్కగా నిర్వహించిందా అంటే అది చక్కగా నిర్వహించిన పాపం అవ్వలేదు. మిస్సింగ్ లైన్ ఏం మాట్లాడిందో మనందరం చూసినాం. దేశానికే మచ్చ తెచ్చినాడు, తెలంగాణకు మచ్చ తెచ్చినాడు, దేశానికి మచ్చ తెచ్చినాడు. భారతదేశంలో మహిళలంటే మనం గౌరవంగా చూస్తాం. అటువంటి ఒక మహిళ నమ్మి ఇంగ్లాండ్కి వెళ్ళి తెలంగాణకు వస్తే ఆ అమ్మాయిని ఏ రకంగా చూసిండ్రో నా నోటి నుంచి నేను మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ఎంక్వైరీ అన్నారు, ఆ రిపోర్ట్ బయట పెట్టరు బై. నేను మీడియా మిత్రం కూడా అడుగుతున్నా, ప్లీజ్ రైట్ ఎ కాలమ్ ఇన్ యువర్ న్యూస్ పేపర్స్. దయచేసి రాయిరి, పేపర్లలో టీవీలలో కూడా చూపెట్టరి. అందాల పోటీలపై జరిగినటువంటి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ను బహిర్గతం చేయండి. అది రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన పోటీ కాదు, ప్రజల సొమ్ముతో 200 కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముతో జరిగినటువంటి తెలంగాణ ప్రతిష్ట, భారతదేశ ప్రతిష్ట మిళితమైనటువంటి ఒక పోటీలు అవి. ఆ పోటీల్లో ఒక మహిళ వచ్చి, అది కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ తనను వ్యభిచారిగా చూసిందని లేకపోతే రకరకాల రీతుల్లో ఆవిడ మాట్లాడినరు. ఎంక్వైరీ వేసిందట, ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టరి. దొంగలెవరో బయటపడుతుంది, దొరలెవరో బయటపడుతుంది, రేవంత్ రెడ్డి స్నేహితుల, మంచోళ్ళ, చెడ్డోళ్ళ బయటపడుతుంది. లెట్ ఇట్ కమ్, లెట్ ట్రూత్ ప్రివైల్. After all, it's a matter of the national pride, Telangana pride. డబ్బులు లేవంటారు, ముట్టికి హెలికాప్టర్ కట్టుకొని తిరుగుతా ఉండండి మంత్రులు. ఇది ఎక్కడ చూడలే ఇట్లా. నాకు బాగా గుర్తు, ఈనాడు పేపర్లో టంగుటూరి మన అంజయ్య గారికి ఈనాడు పేపర్లో కార్టూన్ వస్తుండే. అంజయ్య గారికి ఒక తోకగా హెలికాప్టర్ వేసి కార్టూన్ వేస్తున్నారు, శ్రీధర్ గారు అనుకుంటా కార్టూన్ వేసేది. ఇప్పుడు అందరు మంత్రులకు అట్లా కార్టూన్ వేయాలి. అలా డబ్బులు లేవంటారు, అప్పులు పుడతలేవంటారు, మొత్తం ఆర్థికంగా దివాలా తీసిందంటారు, కోసుకదంటారా అంటారు, నడుముకి హెలికాప్టర్ కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. 100 కిలోమీటర్ల దూరం హెలికాప్టర్లో పోతా ఉన్నారు. ఈ రకంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినట్టు పరిస్థితిని నేను తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను. వ్యవసాయ విధ్వంసం. కేసీఆర్ గారు కష్టపడి విజన్ తోటి, దార్శనికతతోటి, దేశంలో ఎవరు ఆలోచించిన ఒక రీతిలో వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసిండు. అగ్రికల్చర్ హాస్ బీన్ స్టెబిలైజ్డ్ ఇన్ తెలంగాణ. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పూర్తిగా కూడా డీస్టెబిలైజ్ చేసి పడేసినాడు. ఎందుకు స్టెబిలైజ్ చేసినారు కేసీఆర్ గారు? ఎట్లా చేసినారు అంటే రకరకాల మార్గాలు ఎంచుకున్నారు ఆయన. రైతులకు వ్యవసాయ సహాయకారుగా పెట్టుబడి సహాయంగా ఉండాలని చెప్పని రైతు బంధు పథకాన్ని పెట్టినారు. ఎప్పుడు అమలు చేసినారు? సీజన్కు ముందే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడే విధంగా. ఎందుకంటే ఆ డబ్బును మళ్ళా పెట్టుబడి కోసం వాడుకుంటూ, వ్యవసాయం చేయాలంటే ఇంట్రెస్ట్ లేకున్నా, వ్యవసాయం చేయాలంటే కష్టం అనుకున్న వాళ్ళు కూడా డబ్బులు వచ్చినాయి కదా నేను పండియొచ్చు అని చెప్పని ఒక ఉత్సుకత వచ్చే విధంగా రైతులను ఒక ప్రొడక్టివ్ ఇంజన్స్గా మార్చడం కోసం, రాష్ట్ర సంపదను పెంపొందించడంలో భాగస్వాములుగా మార్చడం కోసం పెట్టుబడి సాయం చేసినట్టు ఒక పథకాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తుంగలో దక్కిండ్రు. 15,000 ఇస్తా అన్నాడు, దాఖలాలు లేవు, ఎక్కడ పోయినాయో. యాసంగి అయిపోయింది, వడ్లు రోడ్ల మీద ఉన్నాయి, సగం మంది అమ్ముకున్నారు, సగం మంది తడిచిపోయినాయి. ఇంతవరకు యాసంగిలో ఇవ్వవలసిన రైతు బంధు ఇవ్వలేదు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నాడు, దాని దాఖలాలు లేవు. రుణమాఫీ ఇవాళకి 16 లక్షల మందికి 2 లక్షల పూర్తి రుణం అందలేదని చెప్పని సంఖ్యలు చెప్తా ఉన్నాయి. దాన్ని కూడా దాటవేత ధోరణికి పాల్పడుతూ ఉన్నాడు. పండిన ధాన్యం కొంటలేరు, కొన్న ధాన్యానికి డబ్బులు ఇస్తలేరు, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం దడిచిపోతా ఉంది. వాళ్ళ రైతులు అత్యంత దయనీయమైన ఒక పరిస్థితిలో ఉన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నారు, అది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రైతు బీమా ప్రీమియం 4 నెలలు అయింది కట్టక. రైతులు చనిపోతే ఇవాళ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రకంగా మొత్తం తెలంగాణ రైతాంగం పాలిటి శాపంగా మారి ఇవాళ
ఒక పక్క ఆర్థిక విధ్వంసం, మరో పక్కన వ్యవసాయ విధ్వంసం. మోస్ట్ స్టెబిలైజ్డ్ సెక్టర్ ఇన్ తెలంగాణ అండర్ కేసీఆర్ రూల్ వాజ్ అగ్రికల్చర్. ఉచిత కరెంట్ ఇచ్చినా, లేకపోతే నిరంతర సాగునీరు అందించినా, పెట్టుబడి సహాయం అందించినా, పండించిన పంటను కొన్నా, రకరకాల రీతుల్లో రైతుకు అండగా ఉండి ప్రతి రైతును ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్ గా తీర్చిదిద్ది ఒక రంగాన్ని స్టెబిలైజ్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి 16 నెలల కాలంలో మొత్తం విధ్వంసం చేసిన పరిస్థితిని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇరిగేషన్ విధ్వంసం, వ్యవసాయ విధ్వంసం అయిపోయింది, ఆర్థిక విధ్వంసం అయిపోయింది, ఇక సాగునీరు రంగం విధ్వంసం. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారు. వీళ్ళ కుట్ర. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లో ఒక చిన్న పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేసుకోవడానికి 100 కోట్లు 200 కోట్లు అవుతుంది. అటువంటి దాన్ని పూర్తిగా పడవల పెట్టి కేసీఆర్ గారిని గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తూ ఇవాళ తెలంగాణకు ఎంత అన్యాయం చేస్తా ఉన్నాడంటే ఇవాళ కాళేశ్వరం కింద ఉన్నటువంటి ఒక రైతులందరి నోళ్లలో మన్ను కొడతా ఉన్నారు. ఎండాకాలంలో కూడా కాళేశ్వరం వల్ల 500 టీఎంసీ నీళ్లు భూగర్భంలో ఉండే అని చెప్పుకునేది. ప్రతి చెక్ డ్యామ్, వేలాది చెక్ డ్యామ్స్ లో నీళ్లు, ప్రతి చెరువులో నీళ్లు, ప్రతి వాగులో నీళ్లు, ప్రతి పొలంలో నీళ్లు వచ్చే విధంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కేసీఆర్ గారి పైన అక్కస్తో కేసీఆర్ గారికి చెడ్డ పేరు రావాలా, దొంగ కేసులు పెట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుట్రతోటి వాళ్ళ కాళేశ్వరం పడావ పెట్టి కేసీఆర్ గారిపై కక్ష తీర్చుకోవాలంటే రకరకాలైన మార్గాలు ఉండొచ్చు, కానీ ప్రజలపైన కక్ష తీర్చుకుంటా ఉన్నాడు. ఓట్లేసి గద్దె మీద అధికారం ఇచ్చినటువంటి ఒక రైతాంగం నోట్ల మన్ను కొడతా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. గమ్మత్ ఏంటంటే ఇవాళ గోదావరి కృష్ణా జలాలు రెండింటినీ కూడా ఇవాళ గురుదక్షిణ కింద ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కట్టబెడుతున్నారా అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది. బనకచన్న ప్రాజెక్టు మాట్లాడాడు, కృష్ణా జలాల్లో రావాల్సిన వాట గురించి మాట్లాడాడు. మొత్తానికి వాళ్ళ